ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా యాంగ్జైటీని కొంతవరకు తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందా? లేదంటే యాంగ్జైటీ ఒకసారి తగ్గిపోయిందంటే ఇంకా మళ్ళీ అలా సెట్ అయిపోతుందా? లేదంటే మళ్ళీ రివర్స్ అవుతుందా మేడం? బేసికలీ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఎలా ఉంటాయి అంటే అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. సో కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం దట్ ఎస్ వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మోస్ట్లీ ఎలాంటి కేసెస్లో అవుతుంది అంటే యాజ్ ఎ సే ఇప్పుడు డాక్టర్స్ చేయగలిగింది ఓన్లీ 50% అండి. డాక్టర్స్ థెరపిస్ట్ చేయగలిగింది. రిమైనింగ్ 50% అనేది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ and then work environment and then social environment will play major role. ఇప్పుడు ఒక పక్క నుంచి థెరపిస్టులు థెరపీ ఇచ్చుకుంటూ అండ్ మెడిసిన్స్ ఇస్తూ కంటిన్యూ అయ్యి అండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సేమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో సేమ్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే కనుక అప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది పని చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఎక్కువ కాలం పడుతుంది ఒక పేషెంట్కి ఈ యాంగ్జైటీలో నుంచి బయటకు రావడానికి, ఈ మెడికేషన్ స్టాప్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ వేరేస్ ఫ్యామిలీ సపోర్టివ్గా ఉండి, ఎన్విరాన్మెంట్ సపోర్ట్గా ఉండి, దెన్ కంటిన్యూస్ థెరపీస్, కంటిన్యూస్ మెడికేషన్లో ఉన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ లైఫ్ లాంగ్ అవ్వనక్కర్లేదు. అట్ అ పాయింట్ ఆఫ్ టైం లైక్ దే కెన్ స్టాప్. సో అంటే వాళ్ళని థెరపీస్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఉండాలి, ఈ ప్రిపరేషన్ అంతా చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వీ సే దే హ్యావ్ టు ఫాలో అండి. ఇంట్లో కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే అప్పుడు వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా కనిపిస్తుంది అండ్ సూన్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ మెడికేషన్. ఇప్పుడు మ్యామ్ ఈ యాంగ్జైటీ చిన్న ప్రాబ్లమే కదా అని నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ అంతా తీసుకోకుండా వదిలేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది? సో ఇప్పుడు యాంగ్జైటీని యాజ్ ఐ సెడ్ యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రెస్ఫుల్ ఈవెంట్ జరిగినప్పుడు ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం కూడా కంగారు పడతాం లైఫ్లో. సో కంగారు పడినంత మాత్రాన యాంగ్జైటీ ఉంది అని కాదు. సో ఇట్స్ ఓకే, మనం కొంతవరకు కంగారు పడతాం. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యువర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్. అంటే మీరు ఇంట్లో చేసుకునే పనులు లేదా మీ వర్క్ కానీ సోషల్ ఎన్విరాన్మెంట్ లేదా మీ వల్ల అవతల వాళ్ళకి ఇంపాక్ట్ లేనంత వరకు ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ డిజార్డర్. ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ టు యూ, ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ డే టు డే లైఫ్ వర్క్స్ మీరు చేసుకోలేకపోయినా ఆర్ మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు ప్రొడక్టివ్గా ఉండలేకపోయినా or because of your anxiety, if it is creating a situation in the family or somebody else, ఒక రెండో వ్యక్తి పైన ఎప్పుడైతే అది ఇంపాక్ట్ చూపిస్తుందో దట్ ఈస్ అన్ అలర్ట్, దట్ ఈస్ అ టైమ్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యాంగ్జైటీ. ఓకే, అప్పుడు అది నెగ్లెక్ట్ చేయడం వల్ల యాంగ్జైటీ కెన్ లీడ్ ఇన్ టు వేరియస్ డిజార్డర్స్ అండి. అంటే మేము చూసినంత వరకు లైక్ ఇప్పుడు బైపోలార్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, దెన్ ఓసిడి ఆల్సో కమ్స్ ఫ్రమ్ అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అది కూడా మనకి యాంగ్జైటీలో నుంచి వస్తుంది. అండ్ ఈ యాంగ్జైటీలో నుంచి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ యాంగ్జైటీలోంచి లైక్ ఇట్ కెన్ లీడ్ టు ఎనీ డిజార్డర్ అనమాట. సో ఏదైనా కూడా అంటే కోమార్బిడిటీస్ చెప్తున్నాను, ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మేము కూడా చూసాము. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ అండ్ మోస్ట్లీ ఏంటంటే పానిక్ అటాక్స్ ఎక్కువ అయిపోతాయండి. యాంగ్జైటీని ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేసేసి దాన్ని పట్టించుకోకుండా అండ్ ఈవెన్ దో మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతున్నా కూడా ఇఫ్ యూ స్టిల్ నెగ్లెక్ట్ ఇట్ మే లీడ్ ఇన్ టు పానిక్ అటాక్స్ అండ్ యాజ్ ఐ డిస్కస్ సెవరల్ సైకలాజికల్ డిజార్డర్స్ ఇట్ మే లీడ్. సో కాబట్టి ఇట్ ఈస్ బెటర్ అంటే వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే అనిపిస్తుంది నాకు చాలా ఫ్రీక్వెంట్గా యాంగ్జైటీ వస్తుంది, ఫ్రీక్వెంట్గా నేను ఎక్కువ కంగారు పడిపోతున్నాను, సంథింగ్ ఈజ్ నాట్ నార్మల్, సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఇట్ ఈస్ బెటర్ యూ కన్సల్ట్ అ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్. మీరు ఒక అసెస్మెంట్ తీసుకుని చూస్తే కదా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, అది వైరలా నాన్ వైరలా ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అని తెలుసుకోవడానికి. సేమ్ వే సైకలాజికల్ అసెస్మెంట్స్ ఉంటాయి, వేర్ యూ స్టాండ్, మీకు నిజంగా యాంగ్జైటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడున్నారు అని. అండ్ యాజ్ పర్ దట్ ద ఎర్లీ యూ రికగ్నైజ్, ద ఎర్లీ యూ స్టార్ట్ ట్రీట్మెంట్, బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి ఏ డిజార్డర్కైనా అంతే.